రంగారెడ్డి జిల్లా కోకాపేటలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పట్టాలతో అమ్ముకున్న వ్యవహారం బట్టబయలింది. సర్వే నంబర్ 147లో పేదల ఉచిత ఇళ్ల నిర్మాణం కోసం కొంత భూమిని కేటాయించి పట్టాలు అందజేశారు. మిగిలిన స్థలాలను ప్రజల ప్రయోజనార్థం కోసం వినియోగించుకునేందుకు ఖాళీగా వదిలేసిన స్థలంపై రెవెన్యూ శాఖలో అధికారులు, స్థానిక మాజీ కౌన్సిలర్లు కన్నేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్లను ఆసరా చేసుకుని అక్రమదారులు 60-80 గజాల చొప్పున కూడా నిర్మాణాలు చేపట్టి ఇంటి నంబర్లు కేటాయించి విక్రయాలు చేపడుతున్నారు. ఈ విషయంపై గత ఏడాది డిసెంబర్ నెలాఖరులోనే బహిర్గతమైనప్పటికీ అధికారులైతే నిర్లక్ష్యంగా వదిలేశారు. అధికారులు ప్రభుత్వ భూముల రక్షణలను అయితే భాగంగా చేపట్టిన డ్రైవ్ లో ఈ వ్యవహారం అయితే బయటకు వచ్చింది. అధికారులు విచారణ చేపట్టి ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నలుగురిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇక రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలోని కోకాపేట్ సర్వే నంబర్ 147లో 2006లో ఇచ్చిన పట్టాలు తప్ప తిరిగి ఎవరికి పట్టాలు జారీ చేసిన దాఖలు అయితే లేవు. అయితే స్థానికంగా ఉండే అప్పటి రాజకీయ నేతలు అప్పటి స్థానిక తహసీల్దార్తో కుమ్మక్కై ఇంటి నెంబర్లు, తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి 58-59 జీవో కిందనైతే దరఖాస్తులు చేసుకున్నారు. దాంతో ఆ స్థలాలను రెగ్యులరైజ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ సమయంలో అక్రమంగా చేపట్టి నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగించిన సంబంధంలో కోర్టు కేసులున్న వాటిని కూడా వదిలేసి మిగిలిన అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. ఇందులో భాగంగానే ఫోర్జరీ చేసి చేపట్టి నిర్మాణాలు వదిలేశారు. ప్రస్తుత తహసీల్దార్కు అందిన ఫిర్యాదుల ప్రకారం విచారణ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం 12 ఏండ్ల ఈ సర్వే నెంబర్లోని భూమిని ఎవరికి కేటాయించాలనేదే వాదన బలంగా అధికారికి అయితే వినిపించారు. అంతేకాకుండా అక్రమంగా నిర్మాణం చేసుకున్న స్థలాలకు కూడా సంబంధించిన భూమి పత్రాలను పరిశీలిస్తే గతంలో పనిచేసిన కలెక్టర్ హరీష్ పేరుతో జారీ చేసినట్లయితే ఉన్నాయి. ఆ పత్రాలను కూడా ఫోరెన్సిక్ పంపించి సంతకాలనైతే పరీక్షించగా కలెక్టర్ హరీష్ సంతకం కాదని తెలియడంతో వారిపై చర్యలకు అడుగులు వేసింది. 10 కోట్ల రూపాయలకు పైగా విలువైన సర్కార్ భూమిని కబ్జా చేసిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కైతే బదులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఆక్రమణదారులపై క్రిమినల్ కేసుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతంలో పనిచేసిన ఓ అధికారి ప్రమేయంతోనే ఈ తంతగానికైతే ఒడిగట్టినట్టు తెలుస్తోంది. గండిపేట మండలం తహసీల్దార్ ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అక్రమాలకు పాల్పడిన కున్రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆర్ అనిల్, రామేశ్వరం, విశ్వనాథ్, రామేశ్వరం సునీల్ అనే నలుగురిని వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆల్రెడీ టోటల్ ఎక్స్టెండ్ అయిపోయింది. మనము కొంత హౌసింగ్ తీసుకోవడం జరిగింది, కొంత వీకర్ సెక్షన్ హౌసింగ్ కు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1000 గజాల వరకు ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ 1000 గజాల ఖాళీ ప్లేస్లో అప్పుడప్పుడు కొంతమంది కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఒక 2 నెలల కింద ఇట్లనే కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన వాళ్ళు పోయి ఆపడం జరిగింది. ఆపిన తర్వాత మాకు ఆల్రెడీ జీవో 58లో పట్టాలు ఇచ్చారని చెప్పి ఆ పట్టా కాగితాలని తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. ఆ పట్టా కాగితాల మీద ఒక క్యూఆర్ కోడ్ ఉన్నది. అది ఇమ్మీడియట్లీ మేము స్కాన్ చేసేసరికి ప్రైవేట్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి, అప్లికెంట్ డీటెయిల్స్ ఓపెన్ కాకుండా. అప్పుడు డౌట్ వచ్చి ఇవి కలెక్టరేట్కు మేము రిఫర్ చేయడం జరిగింది. వీటి జెన్యూనిటీ చెక్ చేసి చెప్పమని చెప్పి. తర్వాత మనకు డిసెంబర్ చివరిలో ఆ కలెక్టరేట్ నుంచి ఇవి ఫేక్ పట్టాలు క్రియేట్ చేసినాయి, వీటి మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్పి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ డైరెక్షన్ ప్రకారము 27 డిసెంబర్ రోజున పోలీస్ స్టేషన్కు క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పి లెటర్ పెట్టడం జరిగింది. తర్వాత నిన్ననే మేము ఎఫ్ఐఆర్ కాపీ కూడా రిసీవ్ చేస్తాం. పట్టా ఇవన్నీ క్రియేటెడ్ అయ్యి పట్టా నెంబర్ ఫేక్, వాళ్ళు చూసిన నెంబర్ వేసుకున్నారు. రైట్, ఇక బులెటిన్లో అయితే బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రోజు రోజుకైతే భూ కబ్జాదారులు అయితే పెరిగిపోతున్నారని చెప్పాలి. తహసీల్దార్ ఫిర్యాదుతో అయితే నలుగురిపై కూడా కేసు నమోదు చేసినట్లయితే సమాచారం. ఫ్రీ ఫర్ కాస్ట్ కైతే బదులు ట్రీ ఫర్ కాస్ట్ అయితే అక్రమార్కులు అయితే బుక్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకునే నలుగురిపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి నార్సింగ్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. రైట్, గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బిహార్కి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ విమర్శ. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా కోకాపేట కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను నకిలీ పట్టాలతోని అమ్ముకున్నట్లు వ్యవహారం బట్టబయలైంది. సర్వే నెంబర్ 147లోని పేదలకు ఉచితంగా ఇళ్ల నిర్మాణం కోసం కొంత భూమిని కేటాయించిన పట్టాలు అందజేశారు ఇప్పటి ప్రభుత్వం. ఇది సంబంధించినటువంటి పూర్తిగా మిగిలిన స్థలాలను
ప్రజల యొక్క ప్రయోజనార్థం కోసము వినియోగించుకునేందుకే ఖాళీగా వదిలేసిన పరిస్థితి. స్థలం పైన రెవెన్యూ శాఖలోని అధికారులు, స్థానిక మాజీ కౌన్సిలర్లు కన్నేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్లాట్లను ఆసరాగా చేసుకొని అక్రమదారులుగాను 60 నుంచి 80 గజాల చొప్పున నిర్మాణాలు చేపట్టి ఇంటి నెంబర్లను కేటాయించారు. దీనికి సంబంధించి పూర్తిగా డేటాను సేకరించినటువంటి విక్రయాలకు సంబంధించిన చేపట్టినటువంటి విషయాలన్నింటినీ క్షుణ్ణంగా డిసెంబర్ నెలాఖరులోగా బహిర్గతమైనటువంటి అధికార నిర్లక్ష్యం వదిలేశారంటూ ప్రభుత్వం సంబంధించిన భూములలోని రక్షణ భాగంగా చేపట్టిన డ్రైవ్ లోని ఈ వ్యవహారం బట్టబయలైనటువంటి పరిస్థితి. అధికారుల విచారణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు వ్యవహారంలోని కీలకమైన వ్యవహరించినటువంటి 4గురిపై పోలీసులు అయితే క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గండిపేట మండలం పరిధిలో కోకాపేట సర్వే నెంబర్ 147లోని 2006 ఇచ్చినటువంటి పట్టాలు తప్ప తిరిగి ఎవరికి పట్టాలు జారీ చేయలేదన్నట్టు కూడా ప్రభుత్వ రికార్డులో తేలింది. అయితే ఈ స్థానికంగా ఉన్నప్పటికీ రాజకీయ నేపథ్యం అప్పటి స్థానిక తహసీల్దార్ కుమ్మక్కైనటువంటి ఇంటి నెంబర్లను తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చినటువంటి 58 జీవో కింద దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పాటు ఆ స్థలానికి రెవెన్యూ రెగ్యులరేషన్ చేసుకోవాలని కూడా అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ సమయంలో కూడా అక్రమంగా చేపట్టినటువంటి నిర్మాణాలు రెవెన్యూ అధికారులు తొలగించిన సందర్భంగా కోర్టు కేసులు కూడా వాటిని వదిలేసి మిగిలిన అక్రమ నిర్మాణాలు కూల్చిలో భాగంగానే ఫోర్జరీ చేసినటువంటి అనేక మంది సంబంధించిన తహసీల్దార్లే ఫోర్జరీ కావచ్చు, దానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు అప్పట్లో ఫిర్యాదులు కూడా చేసుకోవడం జరిగింది. స్థానిక వివరాల ప్రకారం చూసినట్లయితే 12 ఏళ్ల ఈ సర్వే నెంబర్లోని భూమి ఎవరికి కేటాయించలేదనేదే రికార్డులో రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా అంటే అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారులే కావచ్చు, ఈ ప్రాంతంలో అప్పట్లో అక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి కలెక్టర్ అరెస్ట్ పేరుతో జారీ చేసినటువంటి ఉత్తరాలు కూడా ఇప్పటికీ కొన్ని ఫోర్జరీ చేసినట్లు కూడా సంతకాలు పరిశీలించగా అరెస్ట్ సంతకం కాదని తేలడంతో వారిపై చర్యలు కూడా పోలీసు ఉన్నతాధికారులు చేపట్టడం జరిగింది. 10 కోట్ల రూపాయలు పైగా విలువైన పథకాలలోని ఇప్పటికీ వివిధ హోదాలో పనిచేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇది ఆ కోకాపేటలో జరుగుతున్నటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి గండిపేట మండలం పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 147లో జరుగుతున్నటువంటి అవకతవకలపై తాజా సమాచారం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.